శ్రీ గురుభ్యో నమః. రమణ భగవాన్ గారు చెప్పిన అమృతవాహిని. మనస్సు అహంకారము. కఠినంగా మాట అన్నవాడు పిశాచంగా ఉంటాడు. సహజంగా ఉన్నవాడు దేవుడవుతాడు. మనం తక్కువ మాట్లాడడం వలన మాయ తగ్గుతుంది, ఎక్కువ మాట్లాడితే మాయ పెరుగుతుంది. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. తక్కువ మాట్లాడితే తక్కువ శక్తి ఖర్చు అవుతుంది. తత్వం తెలిసే వరకు నీవు విషయ సుఖాలకు దూరంగా ఉన్న బుద్ధిలో ఉన్న సంస్కారాల వలన వాటిలో ఉండే రుచి నీకు పోదు. పుష్పంలో ఉన్న సువాసన గాలి మోసుకుపోతుంది. నీలో ఉన్న సంస్కారాలను జీవుడు మోసుకుపోతుంది. మీ దేహంలో ఉన్న ఎముకలు, రక్త మాంసాలు వగైరా అన్నీ కూడా నా దేహంలోనూ ఉన్నాయి. అయితే మీ దేహం అంటే మీకు ఎందుకు అంత ఇష్టము అంటే అహంకారము, మమకారం వలన. అహంభావన వెనకాలే ఆత్మ ఉంది. అహంకారం వెనుకకు చూడలేకపోతుంది. వెనక్కి చూడగలిగితే ఆత్మానుభవం కలుగుతుంది. మన పేచీ పెట్టుకుంటున్నాము. కర్తురాజ్ఞాయ అనేది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. అంటే కర్త అయిన ఈశ్వరుని యొక్క ఆజ్ఞ వలనే కర్మ ఫలిస్తుంది. అది ఒకటే జీవితానికి సరిపోతుంది. అది గుర్తుపెట్టుకుంటే మనస్సు శాంతిస్తుంది. పూర్వజన్మలో చెడు కర్మలు చేసిన వారు భగవంతుణ్ణి నమ్మరు, సైతాన్ని నమ్ముతారు. వారి చెడు కర్మలు భగవంతుడిని నమ్మనివ్వన్నమాట. మనస్సు బాహ్యముఖానికి వస్తే అంతా దుమ్ము. అది విషయాలను, వస్తువులను చూస్తూ ఉంటే చివరకు మిగిలేది కూడా దుమ్మే. చిన్న మర్రి విత్తనం నుండి పెద్ద వృక్షం ఎలా వ్యాప్తి చెందిందో దేహము నేను అనే భావన అనేక వేల జన్మలను తీసుకొస్తుంది. శత్రుత్వం వలననే వేలాది జన్మలు సంక్రమిస్తాయి. మాయ నిన్ను ఆడిస్తుంది. ఈశ్వరుని చేతిలో మాయ బందీగా ఉంది. ఆయన్ని మాయ ఆడించలేదు. అందుకే ఈశ్వరుని శరణాగతి పొందితే మాయ మనకి దారిస్తుంది. మీరు చిన్న విష పదార్థాన్ని తిన్నా సరే చిన్నదే కదా అని అనుకున్నా అది కాసేపటికి కళ్ళు తిరగడము, పొట్ట ఉబ్బడము వంటి ఎన్నో వికార లక్షణాలు మీకు సంక్రమిస్తాయి. అలాగే దేహము నేను అనే చిన్న తలంపులో నుండి మాయ అంటే వికార లక్షణాలు అన్నీ వచ్చేస్తాయి. మాయనంతా దేహము నేను అనే తలంపులో పెట్టాడు. ఇప్పుడు నేనున్నాను, మరణించిన తర్వాత ఉండను అనుకోవచ్చును. కారణము దేహం నేను అనే తలంపు. అంతే. ఆ తలంపు జీవితంలో అనేక చెడ్డలను తీసుకొస్తుంది. మీకు అనేక మంది స్నేహితులు, చుట్టాలు ఉన్నారు. పాఠాలు చెప్పే గురువులు ఉన్నారు. మీకు అర్ధబలము, అంగబలము ఉన్నా సరే మీ ఇంద్రియాలు, మనస్సు తీసుకొని వచ్చే సుఖాల వలన మీరు సుఖపడే అవకాశం లేదు. నీవు నీ మనస్సుని నియమించుకోవడం వలన అది చేసే ఉపకారము, సుఖము ఎవ్వరూ తీసుకొని రాలేరు. ప్రాణం లేని శవానికి దాహము లేదు, అన్నము అక్కర్లేదు. మనస్సు లేని వానికి బెంగలేదు. అహంభావం నశించినప్పుడే మనస్సు, శరీరము దూది వలె తేలిగ్గా ఉంటుంది. అహంకారం అనే దీపము ఆరిపోయే వరకు నిర్వాణ సుఖం అనేదే రాదు. బుద్ధుడు అంగళీమాలకుడితో ఇలా అంటున్నారు, ఎంతోమందిని చంపావు కదా, నీ అహంకారాన్ని చంపుకోలేదు. అంగుళీమాలుడు బుద్ధుని శిష్యుడై మరణించగా కొందరు బుద్ధునితో ఇలా అన్నారట, అతను స్వర్గానికి వెళ్ళాడా లేక నరకానికి వెళ్ళాడా అని. అప్పుడు బుద్ధుడు ఇలా అన్నారు, రెండూ కాదు, అతడు నిర్వాణ సుఖాన్ని పొందాడు అని. అది గురువు యొక్క వైభవము. బహుజన్మల నుండి వాసనలు బహుజన్మల కృషి వలన కానీ పోవు. విషయాల్లో ఉన్న వెలితి నీకు తెలిసి ఉండాలి. విషమంతా రాగద్వేషాల్లోనే ఉంది. నీవు కాని శరీరంతో, మనస్సుతో, ఇంద్రియాలతో, కులంతో, దేశంతో నీవు తాదాత్మ్యం పొందితే నీకు మిగిలేది దుఃఖము, అశాంతి. నేను, నాది అనేవి ముళ్ళులు. గడ్డి పరక్కైనా విలువ ఉంది, కానీ వాటికి మాత్రం విలువ లేదు. మనం ఆ రెండింటిని బంగారు కడ్డీల వలె చూస్తున్నాము. ఈ రెండింటి నుండి విడుదల పొందే వరకు బ్రహ్మానుభవం అనేది కలగదు. మనిషి తనకు తాను ఎందుకు పొగుడుకుంటాడు అంటే ఎదుటివాడి దృష్టిలో తను గొప్పగా ఉండాలి అని. వాడు జీరో అయినా సరే గొప్పవాడని అనుకుంటాడు. వాడిలోని వెలితిని కప్పిపుచ్చుకోవడానికి అదే మిథ్యావాదమని వాడికి తెలియదు. మిమ్మల్ని ఎవరైనా మీరు చాలా మంచివారు అన్నా అది మాయే. మంచి చెడు మాయలోనే ఉన్నాయి. అవి గమ్యం కాదు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.